నమస్తే వెల్కమ్ టు 9 టీవీ నేను ప్రియాంక. బంగారం భారతీయులకు ఇది కేవలం ఒక లోహం కాదు, అది ఒక భావోద్వేగం, ఒక భద్రత, ఒక సంపద, ఒక తరం మరో తరానికి అందించే వారసత్వం. కానీ ఇప్పుడు అదే బంగారం మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కారణం ఏంటి? బంగారం ధరలు మళ్లీ చరిత్రలోనే అత్యంత గరిష్ట స్థాయిలకు చేరువవుతున్నాయి. ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే చాలా మంది చూసే వార్తల్లో ఒకటి ఇప్పుడు బంగారం ధర. పెళ్లిళ్లు, శుభకార్యాలు, పెట్టుబడులు, కుటుంబ పొదుపులు, ప్రతి అంశంపై ఈ ధరల ప్రభావం కనిపిస్తోంది. కానీ అసలు ప్రశ్న ఏమిటంటే, బంగారం ధరలు ఎందుకు ఇంత వేగంగా పెరుగుతున్నాయి? మధ్యప్రాచ్య యుద్ధాలు, ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, అమెరికా వడ్డీ రేట్లు, డాలర్ బలం, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు ఇవన్నీ కలిసి బంగారాన్ని మళ్లీ ప్రపంచ దృష్టిలోకి తీసుకొచ్చాయి. ప్రస్తుతం ప్రపంచం ఒక అస్థిర దశలో ఉంది. ఒకవైపు అమెరికా ఇరాన్ ఉద్రిక్తతలు, మరోవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధం, మరో చోట చైనా తైవాన్ ఉద్రిక్తతలు, ప్రపంచ వాణిజ్య వ్యవస్థలో అనిశ్చితి. ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడిదారులు రిస్క్ ఉన్న ఆస్తుల నుంచి బయటకు వచ్చి సురక్షితమైన పెట్టుబడుల వైపు వెళ్తారు. అలాంటి సమయంలో ప్రపంచం మొత్తం చూసే మొదటి ఆస్తి బంగారం. స్టాక్ మార్కెట్లు పడిపోవచ్చు, కరెన్సీలు విలువ కోల్పోవచ్చు, బ్యాంకులు సంక్షోభంలో పడవచ్చు, కానీ బంగారం మాత్రం శతాబ్దాలుగా విలువను నిలబెట్టుకుంటూ వస్తోంది. అందుకే యుద్ధం వచ్చినా, ఆర్థిక సంక్షోభం వచ్చినా, రాజకీయ అనిశ్చితి పెరిగిన బంగారం ధరలు ఎగబాకటం సహజం. మధ్యప్రాచ్యంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారటం బంగారం ధరల పెరుగుదలకు ప్రధాన కారణాల్లో ఒకటి. ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి భద్రతపై అనుమానాలు పెరిగినప్పుడల్లా అంతర్జాతీయ మార్కెట్లలో భయం పెరుగుతుంది. చమురు ధరలు పెరుగుతాయి, ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ఆ తరువాత పెట్టుబడిదారులు బంగారం వైపు పరుగులు తీస్తారు. ప్రస్తుతం కూడా అదే జరుగుతోంది. అమెరికా ఇరాన్ సంబంధాలు ఎలా మారుతాయో ప్రపంచానికి స్పష్టత లేదు. ఒక చిన్న సంఘటన కూడా ప్రపంచ మార్కెట్లను కుదిపేయగలదు. అందుకే ప్రపంచ పెట్టుబడిదారులు బంగారాన్ని భద్రతా కవచంగా చూస్తున్నారు. ఇక్కడ భారతదేశ పరిస్థితి మరింత ఆసక్తికరంగా ఉంటుంది. ప్రపంచంలో అత్యధిక బంగారం వినియోగించే దేశాల్లో భారత్ ఒకటి. భారతీయ కుటుంబాల వద్ద దాదాపు 25,000 టన్నులకు పైగా బంగారం ఉందని అంచనాలు చెబుతున్నాయి. ప్రతి సంవత్సరం 100 టన్నుల బంగారాన్ని భారత్ దిగుమతి చేసుకుంటోంది. అంటే బంగారం ధరలు పెరిగితే దాని ప్రభావం నేరుగా దేశ విదేశీ మారక నిల్వలపై కూడా పడుతుంది. ఇటీవల విదేశీ మారక నిల్వలు తగ్గుతున్నాయన్న వార్తలు కూడా వచ్చాయి. ఒకవైపు చమురు దిగుమతుల ఖర్చు పెరుగుతోంది, మరోవైపు బంగారం దిగుమతుల కోసం భారీ మొత్తంలో డాలర్లు వెచ్చించాల్సి వస్తోంది. దీనివల్ల ఫారెక్స్ రిజర్వులపై ఒత్తిడి పెరుగుతుంది. అందుకే గత కొంతకాలంగా ప్రభుత్వం గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్, సావరిన్ గోల్డ్ బాండ్స్ వంటి పథకాల ద్వారా ప్రజలు కొత్త బంగారం కొనకుండా ఇప్పటికే ఉన్న బంగారాన్ని ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. మరో ముఖ్య కారణం కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు. గత కొన్నేళ్లుగా ప్రపంచంలోని అనేక దేశాల కేంద్ర బ్యాంకులు భారీ స్థాయిలో బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. ఎందుకంటే డాలర్ పై మాత్రమే ఆధారపడటం ప్రమాదకరమని చాలా మంది భావిస్తున్నారు. అమెరికా ఆంక్షలు, ప్రపంచ రాజకీయ మార్పులు, కరెన్సీ ప్రమాదాలు వంటి కారణాల వల్ల అనేక దేశాలు తమ విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటాను పెంచుతున్నాయి. భారత రిజర్వ్ బ్యాంక్ కూడా గత కొన్నేళ్లుగా బంగారం నిల్వలను పెంచుతోంది. ఇటీవలే గోల్డ్ రిజర్వ్లు మరింత పెరిగినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. కేంద్ర బ్యాంకులు కొనుగోలు చేయటం వల్ల మార్కెట్లో డిమాండ్ పెరిగి ధరలు మరింత ఎగబాకుతున్నాయి. ఇక అమెరికా వడ్డీ రేట్ల ప్రభావం గురించి కూడా మాట్లాడుకోవాలి. సాధారణంగా వడ్డీ రేట్లు తగ్గే అవకాశాలున్నప్పుడు బంగారం ధరలు పెరుగుతాయి. ఎందుకంటే పెట్టుబడిదారులు బ్యాంక్ డిపాజిట్లు, బాండ్ల కంటే బంగారాన్ని ఆకర్షణీయమైన ఆస్తిగా చూస్తారు. ప్రస్తుతం అమెరికా ఫెడరల్ రిజర్వ్ భవిష్యత్తు వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయాల కోసం ప్రపంచ మార్కెట్లు ఎదురు చూస్తున్నాయి. వడ్డీ రేట్లు తగ్గే సంకేతాలు కనిపించినప్పుడల్లా బంగారం ధరలు మరింత బలపడుతున్నాయి. అయితే బంగారం ధరలు పెరగటం ప్రతి ఒక్కరికి శుభవార్త కాదు. ఇప్పటికే బంగారం కలిగి ఉన్న వారికి ఇది లాభం కావచ్చు, కానీ కొత్తగా కొనాలనుకునే వారికి ఇది భారంగా మారుతుంది. ముఖ్యంగా భారతదేశంలో పెళ్లిళ్లు, సంప్రదాయ కార్యక్రమాలు, పండుగల సమయంలో బంగారం కొనుగోళ్లు అధికంగా ఉంటాయి. ఇప్పుడు ధరలు పెరగడంతో మధ్యతరగతి కుటుంబాలపై అదనపు భారం పడుతోంది. ఒకప్పుడు కొన్ని గ్రాముల బంగారం కొనగలిగిన కుటుంబాలు ఇప్పుడు అదే మొత్తానికి చాలా ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇది కుటుంబాల పొదుపు విధానాలపై కూడా ప్రభావం చూపుతోంది. ఇంకా ఒక ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, చాలా మంది బంగారాన్ని పెట్టుబడిగా చూస్తారు. కానీ నిపుణులు చెబుతున్నది ఏమిటంటే, బంగారం ఒక భద్రతా ఆస్తి మాత్రమే, సంపదను వేగంగా పెంచే సాధనం కాదు. దీర్ఘకాలంలో స్టాక్ మార్కెట్లు, వ్యాపారాలు, ఉత్పాదక ఆస్తులు ఎక్కువ రాబడులు ఇవ్వగలవు. అయినప్పటికీ అనిశ్చితి కాలాల్లో బంగారం ప్రాముఖ్యత తగ్గదు. అందుకే ప్రపంచంలోని పెద్ద పెట్టుబడిదారులు కూడా తమ పోర్ట్ఫోలియోలో కొంత భాగాన్ని బంగారానికి కేటాయిస్తారు. ఇప్పుడు ప్రపంచం ఒక కీలక మలుపు వద్ద నిలిచి ఉంది. మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు ఎలా మారతాయి? అమెరికా ఇరాన్ సంబంధాలు ఏ దిశగా వెళ్తాయి? ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగిస్తుందా? అమెరికా వడ్డీ రేట్లు తగ్గుతాయా?
చైనా ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు బంగారం ధరల భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రపంచం అనిశ్చితిలో ఉన్నంత కాలం, యుద్ధాల భయం ఉన్నంత కాలం, ఆర్థిక మార్కెట్లలో భయం కొనసాగినంత కాలం బంగారం తన మెరుపును కోల్పోదు. అందుకే నేడు బంగారం ధరలు కథ కేవలం ఆభరణాల కథ కాదు. ఇది ప్రపంచ రాజకీయాల కథ, అది మధ్యప్రాచ్య యుద్ధాల కథ, అది డాలర్, చమురు, విదేశీ మారక నిల్వలు, ద్రవ్యోల్బణం, పెట్టుబడిదారుల భయాల కథ. ప్రతి గ్రాము బంగారం వెనుక ఇప్పుడు ఒక ప్రపంచ ఆర్థిక కథ దాగి ఉంది. రాబోయే నెలల్లో బంగారం కొత్త రికార్డులు సృష్టిస్తుందా, లేక మార్కెట్లు స్థిరపడితే కొంత తగ్గుతుందా అనే ప్రశ్నకు సమాధానం కోసం ప్రపంచం మొత్తం ఎదురు చూస్తోంది. కానీ ప్రస్తుతం మాత్రం ఒక విషయం స్పష్టంగా వినిపిస్తోంది. బంగారం మళ్లీ బంగారమే కాదు, ప్రపంచ అనిశ్చితికి ప్రతిబింబంగా మారింది.